రాజధాని సిటిజన్స్ కమిటీ ఏర్పాటు. ప్రపంచ బ్యాంకు సూచనలతో నియామకం. చైర్మన్ ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్. కన్వీనర్గా సిఆర్డీఏ అదనపు కమిషనర్. పలువురు రైతులు సహా మొత్తం 23 మందికి చోటు. రాజధానిలో సామాజిక అభివృద్ధిలో భాగంగా సిఆర్డీఏ సిటిజన్స్ కమిటీని ఏర్పాటు చేసింది. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ఏడీబీతో కలిసి 15,000 కోట్లు రుణం ఇస్తోంది. ఇందులో తొలి విడత మొత్తం మంజూరైంది. దీనికి ముందు రాజధాని గ్రామాల్లో 2 బ్యాంకుల సిబ్బంది విస్తృతంగా పర్యటించారు. వారి సిఫార్సుల మేరకు రాజధాని భాగస్వాములతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది. రాజధాని ప్రాంతంలోని వివిధ వర్గాల సమస్యలను ఎప్పటికప్పుడు సిఆర్డీఏ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కమిటీ సభ్యులు కృషి చేయనున్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంలో ఈ కమిటీ కీలక పాత్ర పోషించనుంది. రాజధానిలోని వివిధ వర్గాలతో సిఆర్డీఏ కమిషనర్ కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యాపకులు, రైతులకు స్థానం కల్పించారు. 6 మహిళలను సభ్యులుగా నియమించారు. చైర్మన్ ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ డి నారాయణరావు, కన్వీనర్ సిఆర్డీఏ అదనపు కమిషనర్ జి సూర్య సాయి ప్రవీణ్ చంద్ నియమితులయ్యారు. వీరు కమిటీకి నేతృత్వం వహిస్తారు. సభ్యులుగా నియమితులైన వారిలో డాక్టర్ దాసరి వెంకటలక్ష్మి, ప్రొఫెసర్, విట్ విశ్వవిద్యాలయం, అమరావతి, అర్చన, ఎన్ఐడి ఫ్యాకల్టీ, అమరావతి, డాక్టర్ వి లక్ష్మీ చేతన, అసిస్టెంట్ ప్రొఫెసర్, అమృత విశ్వవిద్యాలయం, అమరావతి, తోపాటు 17 మంది రైతులు, ఒక పింఛనుదారు ఉన్నారు. రాజధానిలో రైతు కూలీలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. గత వైకాపా హయాంలో 5 ఏళ్లు నరకం అనుభవించారు. పలువురు అసైన్ రైతులకు సిఐడి విచారణ పేరుతో కోళ్లు నిలిచిపోయాయి. పూలింగ్లో భూములిచ్చిన చాలామంది రైతులకు అభ్యంతరకర భూముల్లో రిటర్నబుల్ ప్లాట్లు వచ్చాయి. గ్రామకంఠాల సమస్యలు రాజధాని గ్రామాల్లో ఎక్కువగా ఉన్నాయి. 11,000కు పైగా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పెండింగ్లో ఉన్నాయి. రిటర్నబుల్ ప్లాట్లపై బ్యాంకుల నుంచి రుణాలు అందడం లేదు. లంక గ్రామాల్లో అసైన్ రైతుల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇలా పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. సమస్యలపై సిఆర్డీఏ అధికారులతో కమిటీ చర్చించి పరిష్కారానికి కృషి చేస్తుంది. తద్వారా వారి సామాజిక అభివృద్ధికి కమిటీ తోడ్పడాలన్నది ఉద్దేశం.